ఈరోజు ఎంతోమంది పరిశుద్ధుల ప్రార్థన ఒక ఘోష వలె దేవుని సన్నిధికి వెళుతుంది. అందులో నా గొంతు కూడా ఉందని చెప్పగలవా? ఎంతోమంది కళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తున్నాయి. అలాంటి కన్నీటి వృష్టిలో నా కన్నీటి చుక్క కూడా ఉందని చెప్పగలవా? ఎంతోమంది క్రీస్తు సువార్తను వ్యాపింపజేయడానికి సమిధలయ్యారు. సత్య సువార్తను చేతబట్టుకుని లోకమందు జ్యోతులయ్యారు, లోకమును వెలిగించారు. మరి నీ నుండి కూడా కొంత వెలగాల్సి ఉంది కదా బిడ్డ. ఏమంటావు? ఇంకా నువ్వే మారకపోతివి, ఇంకా నువ్వే మారు మనసు పొందకపోతివి, ఇంకా నువ్వే బాప్తిస్మం పొందకపోతివి, ఇంకా నువ్వే పాపంలో బ్రతుకుతుంటివి. నువ్వు ఎప్పుడు మారేది? రక్షణ ఎప్పుడు పొందేది? దైవ సేవలో సమిధయ్యేది ఎప్పుడు? ఈ వృష్టిలో నీ అశ్రువు ఎప్పుడు ఉంటుంది? భూమి మీద నుండి దేవుని సన్నిధికి వెళ్ళే ఆ ఘోషలో, ప్రార్థనా విజ్ఞాపనల ఘోషలో నీ వెర్రి గొంతుక ఎప్పుడు ఉంటుంది?